సముద్ర తీరంలో మాత్రమే జరిగే అరుదైన ఘటన కరీంనగర్ డీర్ పార్క్లో జరిగింది. వాతావరణం అనుకూలంగా ఉంటే తప్ప గుడ్లు పెట్టని నక్షత్రపు తాబేలు ఏకంగా 5 గుడ్లు పెట్టేసింది. కరీంనగర్లోని డీర్ పార్క్లో అరుదైన నక్షత్రపు తాబేళ్లను పెంచుతున్నారు అధికారులు. అందులో పెద్ద స్టార్ టార్టాయిస్ ఏకంగా 5 గుడ్లు పెట్టింది. ఈ ఘటనపై డీర్ పార్క్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. దీన్ని అరుదైన ఘటనగా అభివర్ణిస్తున్నారు. కరీంనగర్లోని ఈ పార్కులో 5 గుడ్లు పెట్టిన ఈ నక్షత్రపు తాబేలు కారణంగా మరికొన్ని రోజుల్లో మరో 5 నక్షత్రపు తాబేళ్లు రాబోతున్నాయి. అవి బయటకు వచ్చే సమయం కోసం డీర్ పార్క్ అధికారులు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా తాబేళ్లను 2 రకాలుగా చూస్తారు. ఒకటి సముద్రపు తాబేళ్లు, 2 భూమిపై ఉండే తాబేళ్లు. ఈ తాబేళ్లలో మళ్లీ పదుల సంఖ్యలో జాతులు ఉన్నాయి. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో 5 జాతుల తాబేళ్లు ఉంటాయి. వాస్తవానికి అవి ఎక్కడ పుడితే తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి. మిగతా జీవితమంతా సముద్రంలోనే గడిపేస్తాయి. కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే తాబేళ్లు భూమి మీదకు వస్తాయి. సముద్రంలో ఏదో ప్రతికూల పరిస్థితి ఏర్పడితేనో లేక వాటికి గుడ్లు పెట్టే సమయం ఆసన్నమైతేనో మాత్రమే అవి బయటకొస్తాయి. ఆ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి సముద్ర తీరంలోని ఇసుక ప్రాంతాలను ప్రత్యేకంగా ఎంచుకుంటాయి. గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరాల్లో గుడ్లు పెట్టే తాబేళ్ల కోసం అక్కడి అధికారులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గుడ్లను రక్షించి అవి తాబేళ్లుగా మారి తిరిగి సముద్రంలోకి వెళ్లే వరకు వాటిని కాపాడుతున్నారు. అయితే కరీంనగర్లోని నక్షత్రపు ఆకారపు తాబేళ్లు అలా కాదు. నక్షత్రపు తాబేళ్లు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు గుడ్లు పెట్టవు. వాటికి వాతావరణం నచ్చితేనే గుడ్లు పెడతాయని అధికారులు చెప్తున్నారు. భూమి మీద ఉండే తాబేళ్లు వాటి మనుగడ ప్రమాదంలో ఉందని భావిస్తే సంతానోత్పత్తికి ఆసక్తి చూపవు. అవి సురక్షితంగా ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రమే గుడ్లు పెడతాయని అధికారులు అంటున్నారు. డీర్ పార్క్లో రకరకాల జంతువులతో పాటు తాబేళ్లు కూడా ఉన్నాయి, టార్టాయిసెస్. ఇందులో స్టార్ టార్టాయిస్ అంటే నక్షత్రపు తాబేళ్ళు కూడా మన పార్క్లో ఉన్నాయి. ఇక్కడ అంటే జనరల్గా తాబేళ్ళు నీటి ప్రదేశంలో ఉండి ఇసుకలో వచ్చి గుడ్లు పెడుతుంటాయి కదా, ఇది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తాబేలు వయసు ఎక్కువ కనుక వాటికి గుడ్లు పెట్టే గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటున్నాము. కానీ మన దగ్గర మన పార్క్ లోపల ఈ నక్షత్రపు తాబేలు గుడ్లు పెట్టడం కూడా జరిగింది, 5 గుడ్లు పెట్టడం జరిగింది. ఇదొక ప్రత్యేకంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంటే ఎక్కడ మేము వినలేదు, చూడలేదు. కానీ ఏదైనా రిప్రొడక్షన్ ఇస్తుంది అంటే అది 100% హెల్దీగా ఉన్నట్టు అర్థం. అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుంటే, వాటికి వాతావరణ ఇబ్బంది లేకుంటే, ఫుడ్ ఇబ్బంది లేకుంటేనే అవి రిప్రొడక్షన్ చేస్తాయి. మన దగ్గర జంతువులు బాగున్నాయి, పక్షులు బాగున్నాయి అనేదానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ సంతానోత్పత్తి బాగా జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ అనేది బాగా పెరుగుతుంది కనుక ఇవి బాగున్నాయని మేము అలా అంచనా వేస్తుంటాం. కరీంనగర్లోని డీర్ పార్కులో ప్రస్తుతం 3 నక్షత్ర తాబేళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎండల దృష్ట్యా వీటిని ప్రత్యేకంగా రక్షిస్తున్నారు. ఇవి ఉండే ప్రాంతాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతున్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరీంనగర్ డీర్ పార్కులో ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని ఇక్కడి సిబ్బంది, అధికారులు అంటున్నారు. ఇక్కడి వాతావరణం పక్షులకు, జంతువులకు అనుకూలంగా ఉంది కాబట్టే ప్రొడక్షన్కు అవకాశం ఇస్తున్నాయని, ఆసక్తి చూపిస్తున్నాయని అంటున్నారు. అందుకే నక్షత్రపు తాబేలు కూడా 5 గుడ్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు. అయితే 5 గుడ్లు పొదిగిన తర్వాత అవి తాబేళ్లుగా రూపాంతరం చెందడానికి కొంత సమయం పడుతుందని, ఆ ప్రక్రియ కోసం తాము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అంటున్నారు. మొత్తానికి కరీంనగర్లోని డీర్ పార్కులో నక్షత్రపు తాబేలు గుడ్లు పెట్టడం అరుదైన ఘటనగానే చూస్తున్నారు. మరి బుల్లి తాబేళ్లు ఎప్పటిలోగా వస్తాయో చూడాలి.